నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. అద్భుతంగా యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం. పోలీసుల తీరు సరైన విధంగా లేదు. తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ ఎంపీ హర్షకుమార్. కందుకూరి ఆశయ సాధనకు కృషి చేయాలి. వర్ధంతి సందర్భంగా కందుల దుర్గేష్ నివాళులు. యూనివర్సిటీలో అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి డిమాండ్. ఘనంగా ముగిసిన వార్షిక కళ్యాణ మహోత్సవాలు, భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే, డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు, చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్లనాటి వృక్షాలు మరోవైపు, మనసుకి ఆహ్లాదం కలిగించే కమనీయ ఉద్యానవనాలు ఇంకొక వైపు. వీటి నడుమ భానుని ప్రభాత కిరణాల వెలుగులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కారాగారాలు ప్రిజన్స్ అనే ఇతివృత్తంతో చేపట్టిన ఈ యోగా సాధనలో కేంద్ర కారాగారంలోని 1300 మంది ఆశ్రమవాసులు సహా దాదాపు 1500 మంది యోగా సాధన చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ జి చిన్నరాముడు, జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు గ్రహీత కేఎల్వి శ్రీధర్ రెడ్డి ఆశ్రమ వాసుల చేత యోగాసనాలు వేయించారు. అత్యంత సంక్లిష్టమైన గండబేరుండాసనం, ఊర్ధ్వ కుక్కుటాసనం, బ్రహ్మశాస్త్రాసనం, కైలాసాసనం, మలయాసనం, సుగ్రీవాసనం వంటి ఆసనాలను ఆయన కుమారుడు ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాల 9వ తరగతి విద్యార్థి కార్తిక్ రామచంద్రారెడ్డి అద్భుతంగా ప్రదర్శించారు. ఒక ఆసనం నుంచి మరొక ఆసనానికి సెకండ్ల వ్యవధిలోనే మారి అందరినీ అబ్బురపరిచారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ యోగాని నిరంతరం మీరు అభ్యసించే ప్రక్రియను చేపట్టగలిగితే అది మీ భవిష్యత్ జీవితానికి తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతుంది అనేటువంటి మాటను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాం. అందుకే కేవలం మీ దగ్గర మాత్రమే కాకుండా జూన్ 21వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ను కూడా తయారు చేశారు. ఏ రోజు ఎవరితో కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశం మీద. ఇక చివరికి వచ్చేటప్పటికి జూన్ 21వ తారీఖు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మినహాయింపుగా ఉండకూడదు ఈ విషయంలో అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. జూన్ 15వ తారీఖున తిరుపతిలో సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి క్యాపిటల్ ఇనాగరేషన్కి వచ్చిన సందర్భంలో యోగా ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని బాగా మోటివేట్ చేస్తారు అని ఆయన ఒక పిలుపునిస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని అందిపుచ్చుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మనందరికీ అవేర్నెస్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం. ఏదో ఆ రోజు 5 లక్షల మందితో విశాఖపట్నంలో కార్యక్రమం చేయొచ్చు, కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది అన్ని డిపార్ట్మెంట్లో చేయాలి. ప్రజలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా పబ్లికే అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చేయబోతున్నాం. ప్రతి సంవత్సరం మనం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం. అలా చేసేటప్పుడు ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని చేయడం. యోగా అనేది భారతీయతకు సంబంధించింది. అలానే అది మనకే సొంతమైన ఒక జ్ఞానం కాదు. దాన్ని ఇంకా మనం విస్తృతంగా చేయాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి. యోగాని ప్రాక్టీస్ చేయాలి. అలానే యోగా ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో పోలీసుల తీరు సరికాదని మాజీ ఎంపీ హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన కేసును నీరుగార్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు.
స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ కేసు విషయంలో పోలీసులు తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ సంస్మరణ సభకు అనుమతులు ఇవ్వలేదన్నారు. ప్రశాంతంగా సభను నిర్వహించుకొని ఆయనకు నివాళులర్పిస్తామన్న అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పైగా కోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించినట్లు తెలిపారని, అదే జరిగితే తనను ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు. జగన్ హయాంలోనూ ఇష్టానుసారంగా తనపై కేసులు వేశారని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తన పోరాటాలు ఉద్యమాలు ఆగవని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎవరికి వ్యతిరేకంగానైనా తన పోరాటం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నాడు. ఆ వంశీ అన్న అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది. అతనికి చాలా సిక్ అయిపోయి ఉన్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఎందువల్లంటే ది వే ది చంద్రబాబు నాయుడు డూయింగ్ నౌ, ది సేమ్ వే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డన్. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే. ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చిన కేసులో నేను 48 రోజులు ఉన్నాను. 48 రోజులు ఎలాగున్నాను? ఎంత అన్యాయం అంటే, నాకు హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పి 141 సిఆర్పిసి నోటీస్ చేయాలి. 141 అంటే ఇంకా అరెస్ట్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయినా అరెస్ట్ చేశారు నన్ను. అరెస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బెయిల్ ఇవ్వలేదు. తర్వాత నాకు తెలియని కేసులు, అంబేద్కర్ విగ్రహాలను నించోబెట్టానని ఒక 2 కేసులు 3 కేసులు ఉంటే ఆ కేసుల్లో ఎన్విడబ్ల్యూలు తీసుకొచ్చి ఈ కేసు బెయిల్ రాగానే హైకోర్టులో అయ్యి పీటీ వారెంట్లు వేసి 3 పీటీ వారెంట్లు 4 పీటీ వారెంట్లు నా మీద వేశారు గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం. ది సేమ్ వే వాళ్ళు కూడా ఈవేళ తెలుగుదేశం వాళ్ళు కూడా అయ్యే పీటీ వారెంట్లు, నువ్వు నేర్పిన విద్య వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ రోజున ఈ వ్యవస్థలు ఇలా భ్రష్టు పట్టిపోతే ఎవరు న్యాయం చేస్తారు? ఈ పోలీసు వ్యవస్థల్ని ఇలాగ పార్టీలు సొంతానికి వాడుకొని మీరు మీ యొక్క పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటే ఇంక ప్రజలకి న్యాయం ఎవరు చేస్తారు? సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, అభినవ తిక్కన, స్త్రీ జనోద్ధారకుడు కందుకూరి వీరేశలింగం పంతులు 106వ వర్ధంతి సందర్భంగా ఆయన స్థాపించిన విద్యా సంస్థల్లోనే చదువుకొని నేడు రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తనకు చాలా గర్వంగా ఉందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక దానవాయిపేట ఆనంద గార్డెన్స్లో హితకారిణి సమాజం ఆధ్వర్యంలో జరిగిన కందుకూరి వర్ధంతి వేడుకల సందర్భంగా ఆయన కందుకూరి దంపతుల సమాధులకు పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ తన యావదాస్తిని పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించడానికి దానం చేయడమే కాక సంఘ సంస్కర్తగా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిన ఘనత వీరేశలింగం పంతులకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు భావితరాలకు కందుకూరు చూపిన మార్గంలో నడిచేలా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఎన్నో నాటకాలను, పద్యాలను రచించి సమాజంలో మూఢనమ్మకాలపై చైతన్యం తేవటానికి అవిరాళ కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వై శ్రీనివాస్, బార్లపూడి క్రాంతి, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, హితకారిణి మాజీ చైర్మన్ యాళ్ల ప్రదీప్, రోటరీ క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ తీగల రాజా, కరస్పాండెంట్ జె వినోద్ కుమార్, ప్రిన్సిపాల్లు డాక్టర్ బివి తిరుపాల్యం, రాఘవ కుమారి, రమణమూర్తి, బివిఎన్ మూర్తి, రాజబాబు, పివిబి సంజీవరావు, విశాలాక్షి, రాన్సీ, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, కీర్తిశేషులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి 106వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆ రోజున బూజు పట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు. ఇవాళ మనం అనేక హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం, కానీ ఆ రోజుల్లో సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా
నగరం నుంచి కానీ గ్రామం నుంచి కానీ బహిష్కరించేటువంటి పరిస్థితుల్లో వితంతు పునర్వివాహం అనేటువంటి మాటను కానీ, మహిళల విద్య విషయంలో కానీ, మహిళల హక్కుల విషయంలో కానీ ఎంతో అభ్యుదయంగా ఆలోచించి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి అనేక స్వేచ్ఛావాయువులకి బీజం వేసినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కేవలం అంతే మాత్రం కాకుండా మహిళలు విద్య అభ్యసిస్తే వారు సమాజానికి ఉపయోగపడతారనేటువంటి మాటతోటి మహిళా విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబరిచి విద్య వల్లే సమాజం పురోగతి చెందుతుందనేటువంటి మాటతోటి తన యావదాస్తిని కూడా విద్యా సంస్థల కోసమే ధారపోసి ఇవాళ మనం రాజమహేంద్రవరంలో ఇంతమంది మహిళలు గ్రాడ్యుయేట్లు కావటానికి, తర్వాతి కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావటానికి ఆ రోజు ఆయన వేసిన బీజం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటేనే ఒక విప్లవం. స్త్రీ కోసం, విద్య కోసం వాళ్ళ యొక్క నుదిట తిలకాన్ని దిద్ది ఎన్నో సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టి అనంతమైనటువంటి సాహిత్యాన్ని, నవల కానీ, నాటకం కానీ, ప్రహసనం కానీ, వ్యాసాలు కానీ, ఒకటేంటి స్వీయ చరిత్రలు, ఆంధ్ర కవుల చరిత్రలు అద్భుతమైనటువంటి 10,000 పుటల సాహిత్యాన్ని అందించినటువంటి మహాపురుషుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కందుకూరి వీరేశలింగం గారు మరి కొన్ని వందల జన్మలకు కానీ మన భారతదేశం జన్మించాడు అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. అలాంటి మహనీయుని యొక్క 106వ వర్ధంతికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని నేను తెచ్చానంటూ గత 3 రోజులుగా కూటమి ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు సంధించుకోవటం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ విధంగానైనా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక్కడకు వచ్చింది కాబట్టి వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉపకులపతి, రిజిస్ట్రారు అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు జూన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. జగన్ సీఎంగా ఉండగా యూనివర్సిటీ తిరుపతికి తరలిస్తుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించబట్టే ఇక్కడి నుంచి తరలిపోలేదని అన్నారు. అప్పుడు కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, 30 కోర్సులకు అడ్మిషన్లు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వడయార్, వై శ్రీనివాస్, అబ్దుల్లా, షరీఫ్, కాకర్ల హరిబాబు, తాడాల కొండరాజు, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద నాయకులందరూ ముఖ్యంగా అంటే అక్కడ రన్నింగ్ ఉన్నాయి, అడ్మిషన్స్ అయినాయి 35 అట్లకి. మొత్తం మీద మన రీసెంట్గా క్యాబినెట్లో వచ్చింది. ఆ క్యాబినెట్లో వచ్చినప్పుడు మన దుర్గేష్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడు. మాకు రాజమండ్రికి యూనివర్సిటీ కావాలన్నాడు, ఎవరన్నా కావాలన్నాడు. సో ఓకే చేశారు క్యాబినెట్, జీవో కూడా ఇష్యూ చేశారు. సో రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వచ్చింది. పీఠం పోయింది, యూనివర్సిటీ వచ్చింది. మరి ఇళ్ళగానే పండగ కాదు, మరి దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ అయ్యిందంటే వెంటనే ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలి, ఒక రిజిస్ట్రార్ని అపాయింట్ చేయాలి, అలాగే కొంతమంది స్టాఫ్ని డిప్యుటేషన్ మీద అక్కడికి అలాట్మెంట్ చేయాలి. అలా చేసి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఆయా బుచ్చయ్య చౌదరి గారు, కందుల దుర్గేష్ గారు, అలా ఆదిరెడ్డి వాసు గారు, మీరు దెబ్బలాట మానేయండి. ముందు వైస్ ఛాన్సలర్ని, అలాగే రిజిస్టర్ని, కొంతమంది స్టాఫ్ని అలాట్మెంట్ చేయమని చెప్పి లోకేష్ గారికో లేకపోతే చంద్రబాబు గారికో చెప్పి అలాట్మెంట్ చేయించండి. ఆల్రెడీ మే నెల అయిపోయింది, జూన్ నెల వచ్చింది అడ్మిషన్స్ టైము. అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. మనకి ఇక్కడ 2 కోర్సులు ఉన్నాయి, కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 30 కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు కూడా ఇక్కడ స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది. కొంతమంది స్టాఫ్ రిక్రూట్ చేయాలి. ఈ పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరు చేసినా మన రాజమండ్రికి వచ్చింది, మన అందరూ హ్యాపీ, మీరు హ్యాపీ, మేము హ్యాపీ, ప్రజలు హ్యాపీ. అంతేగాని దెబ్బలాడుకోవడం అనవసరం. అవి మానేసి మరి బుచ్చయ్య చౌదరి గారిని, కందుల దుర్గేష్ గారిని, ఆదిరెడ్డి వాసు గారిని కోరేది ఏంటంటే ఇమ్మీడియట్గా వైస్ ఛాన్సలర్ని, రిజిస్టర్ని.
రాజమహేంద్రవరం ఆర్యాపురంలో రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్ లక్ష్మీబాయి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మల్ల వెంకటరాజు, కోట రామచంద్రరావు, శీలం సత్యనారాయణ, సేనాపతి నారాయణ, దుర్గాప్రసాద్, వజ్రపు శంకర్, పెండియాల ఉమామహేష్, నక్కెళ్ల హరిప్రసాద్, కొప్పల రామేశ్వరి, ఉప్పలూరు సూర్యకుమారి, గార్లపాటి సూర్యనారాయణ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ తినాలండి, పట్టుకెళ్ళకండి ఎవరండి. స్థానిక శ్యామలా సెంటర్ సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ మరణించిన బి లోవరాజు ప్రథమ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన పార్టీకి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా లోవరాజు చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, సిపిఎం సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తిలు పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి పవన్ అధ్యక్షత వహించారు. రాజులోవ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలో రామకృష్ణాపురం అనే గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆ గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివిన కొద్ది మందిలో రాజు ఒకరని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాడని తెలిపారు. చాలా చురుగ్గా ఉండే కామ్రేడు, చాలా జోవియల్గా ఉండే కామ్రేడ్, అందరితోని సరదాగా ఉండేటువంటి కామ్రేడ్, అంతే నిబద్ధతతోటి అంతే నిజాయితీతోటి పనిచేసిన కామ్రేడ్. వాస్తవానికి ఆ పేద కుటుంబంలో ఉన్నత చదువులు చదువుకున్నవాడు ఆ గ్రామంలో మొదటి వ్యక్తి రాజులవే. అతను చూసిన తర్వాతే ఆ కుటుంబంలోంచి, వాళ్ళ బంధువుల కుటుంబాల్లోంచి చాలా మంది చదువుకోవడానికి వచ్చారు. కుటుంబం అంతా నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఏదో ఒక ఉద్యోగం చెయ్యి, కుటుంబాన్ని పోషించిన సందర్భంలో లేదు, నేను ఉద్యమం కోసం పనిచేస్తాను, నేను ఉద్యమం ప్రజల కోసం పనిచేస్తాను, నాకు అదే సంతృప్తినిస్తుందని చెప్పి ఇంట్లో తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని అంతటినీ ఒప్పించి ఆయన పూర్తికాలం కార్యకర్తగా పనిచేశాడు. పనిచేసే సందర్భంలో కూడా అదే నిబద్ధతతో పనిచేసేవాడు. ఉద్యమాల్లో, పోరాటాల్లో ఎక్కడ భయం అనేటువంటిది ఉండేది కాదు. పోలీసులు వచ్చినా, ఇతరులు వచ్చినా అంతే స్పీడ్గా ముందుండేటివాడు, అరెస్టులు అయ్యేటువంటి వాడు. పేరుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అదంతా బోగస్ అని, రాత్రి వేళల్లో అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా వ్యాపారం సాగుతోందంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికి ఆనుకుని ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు 10 లక్షల అక్రమ రాబడి వస్తుందని మధు ఆరోపించారు. స్థానిక క్వారీ సెంటర్లో పార్టీ శాఖ బహిరంగ సభ టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో మధు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా ఇసుక ర్యాంపులలో ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో దీనిపై అఖిలపక్ష పార్టీలతో ర్యాంపులలో పర్యటించి నిగ్గు తేలుస్తామని అన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కూండ్రపు రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య, కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. చూడాలి, ఒక పక్క రాష్ట్ర బడ్జెట్ డబ్బులు లేవు అన్నారు. కానీ మన నియోజకవర్గాలు గోదావరి
ఆనుకున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అది కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, రాజమండ్రి సిటీ కానీ, రూరల్ కానీ, రాజనగరం కానీ ప్రతి ఎమ్మెల్యేకి రోజుకి ఇసుక అవినీతి మీద 10 లక్షల రూపాయలు వస్తుంది. ప్రతిరోజు ఈ గోదావరి ఆనుకున్న ఎమ్మెల్యేకి 10 లక్షల రూపాయలు వస్తుంది. ఎలాగా? పెద్ద బండికి 1000 రూపాయలు, చిన్న బండికి 500 రూపాయలు, ఇలా దోచుకుంటూ అక్రమ ఇసుకని ఈరోజు దోచేస్తూ ఉన్నారు. దీనికి మాత్రం డబ్బులు ఉన్నాయి, కానీ పేదవాడికి ఇల్లు ఇస్తే మాత్రం డబ్బులు లేవు. అంతేకాకుండా మద్యం మాఫియా కూడా, ఇసుక మద్యం మాఫియా కూడా ఈరోజు ఉద్యోగాలు ఈరోజు అమ్మేసుకుంటున్నారు, స్టాఫ్ నర్స్ పోస్టులు అమ్మేసుకుంటున్నారు. అవినీతి అక్రమంగా ఈరోజు సాగుతుంది. చూస్తాం, ఇంకో 1 year వరకు వెయిట్ చేస్తాం. ఇప్పటికే ఇళ్ల స్థలం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఇక దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి సమస్య మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, ఎమ్మెల్యేలు తల వంచుతాం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్ల సౌకర్యార్థం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవలు అందించడంలో స్వర్ణాంధ్ర ప్రత్యేక శైలి ప్రదర్శిస్తోందని విశ్రాంత ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కొల్లూరి గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు ప్రజల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను స్వర్ణాంధ్ర తరపున ఏర్పాటు చేసినట్లు స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్ డాక్టర్ గబ్బల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ నగరంలో అనేక పార్కుల్లోనూ హౌసింగ్ బోర్డు, సచివాలయాల బస్టాండ్ దగ్గర స్వర్ణాంధ్ర తరపున బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గోపాలకృష్ణకు రాంబాబు కండువాతో సత్కరించి బెంచీల ప్రారంభానికి ఆహ్వానించారు. ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు ఒక సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరినప్పుడు స్వర్ణాంధ్ర తరపున ఏర్పాటు చేస్తామని రాంబాబు హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర తరపున బెంచీలు ఏర్పాటు చేసినందుకు ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటి, సాయి, దుర్గాప్రసాద్, అప్పారావు, సునీల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ఆటో, అలాగే మొబైల్ వ్యాన్స్, అంబులెన్స్ వ్యాన్స్ ఇక్కడ ప్రిజర్వ్ చేసుకుంటుంటారు. ఆ డ్రైవర్స్ సౌకర్యార్థం మనం ఇక్కడ 4 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే సౌకర్యాలు అవసరమో అక్కడే మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున మనకు కావాల్సిన వసతులు, సౌకర్యాలు కల్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు, అలాగే నగర ప్రముఖులకు, సంస్థ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డితో కూడిన కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం పరిశీలన చేసింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ని కలిసి కోవిడ్పై ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు, వాళ్లకు ఇచ్చే మార్గదర్శకాలు ఏంటి, కోవిడ్ టెస్టులకు వచ్చే వాళ్లకు టెస్టింగ్ చేస్తున్నారా, కోవిడ్ కన్ఫర్మ్ అయితే వారికి రూమ్లు, బెడ్లు ఏర్పాటు చేశారా లేదా, ఆక్సిజన్ ఏర్పాటు చేశారా లేదా అనే దానిపై చర్చించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని హాస్పిటల్లో మాస్కులను పంచిపెట్టారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ షరీఫ్, డాక్టర్ వడియార్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావు, మేడవరపు భద్రం, దొర, చిన్న మురళీకృష్ణ, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్, జైన్ పాల్గొన్నారు. కూడా తెలుసు, భారతదేశంలో కరోనా మరలా విజృంభించడం ప్రారంభించింది. కేరళలో 287, మహారాష్ట్రలో 262, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు స్టార్ట్ అయినాయి అని చెప్పి
మన మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా అన్నిటి ద్వారా మనం చూడటం జరిగింది. యాక్చువల్గా అయితే ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి, 36 కేసులే వచ్చినాయి. ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మనకి ఇవాళ న్యూస్లో రావడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా కరోనా స్టార్ట్ అయింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియస్గా వస్తుంది అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనకి జిల్లాలో ఏకైక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది అలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న 2 వ్యక్తులు మాకు 4 రోజుల నుంచి గొప్ప సంఘ సంస్కర్త యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు 106వ వర్ధంతి సందర్భంగా ఆయనచే నిర్మించబడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రథమపుర మందిరం టౌన్ హాల్లో జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తన యావదాస్తిని సమాజ హితం కోసం అర్పించిన గొప్ప వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారని, శ్రీ విద్య కోసం అనేక విద్యాలయాలు స్థాపించడమే కాక వితంతు పునర్వివాహం గావించి స్త్రీ జనార్ధోరణకు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని, అనేక పుస్తకాలు రచించడమే కాక తన పత్రికల ద్వారా మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యవంతులుగా చేసిన యుగపురుషుడిగా కీర్తి గడించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ లైబ్రేరియన్ మీటీవీ సుబ్బారావు, తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జేవీవి అప్పారెడ్డి, ట్రెజరర్ కె సత్యనారాయణ, ఎస్వి రమణారావు, వీరభద్రరావు, కమల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆవిడ ఎంతో సహకారం అందించింది. మెడిస్ కాలేజీ పేరు కూడా మరి ఆవిడ పేరే, రాజలక్ష్మి గారి పేరు. వీరందరూ కూడా పూర్తిగా వీరేశలింగం గారి గురించి తెలుసుకోవాలి. ఆయన కేవలం విద్య కోసం మరి ఎంతో త్యాగం చేశారు. ఆయన యావదాస్తి కూడా విద్యార్థులకే దారపోశారు. మరి అట్లన్నీ కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తులో మీకు ఉంది. మనకి కూడా ఇక్కడ గ్రంథాలయం ఉంది, చాలా పురాతనమైన గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో కూడా భవిష్యత్తులో మీకు తెలియని ఏమైనా ఉంటే పూర్తిగా తెలుసుకుని మీరు వీరేశలింగం గారి గురించి తెలుసుకుని బాగా చదువుకునే సమాజానికి, మన రాజమండ్రికి, మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తేవాలి. గుడ్. నాయి బ్రాహ్మణ యువతకు, మహిళలకు శిక్షణ ఇచ్చి మా కులవృత్తిని ప్రోత్సహించి మా జీవనాధారం కాపాడాలని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, నాయి బ్రాహ్మణ సంఘ నగర అధ్యక్షుడు కందికొండ అనంత్, సెక్రటరీ రాజాన సత్యరాజు, ట్రెజరర్ ముక్కాల సందీప్, జాయింట్ సెక్రటరీ వై మధు తదితరులు సోమవారం కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కాలంలో కార్పొరేట్ సంస్థలు, స్పా, సెలూన్ పేరుతో పెట్టిన సంస్థల్లో అనేక సంఘ వ్యతిరేక పనులు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడం, వారిపై కేసులు కూడా నమోదవ్వడంపై ప్రస్తావించారు. దీనివల్ల మా గౌరవప్రదమైన క్షవర వృత్తికి చెడ్డ పేరు వస్తోందని, ముఖ్యంగా బార్బర్ షాపులు నడపడానికి మాకు సమాజంలో ఎవరూ అద్దెకి ఇవ్వడానికి ముందుకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ గమనించి మా గౌరవప్రదమైన క్షురక వృత్తిని చెడ్డ పేరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.